హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజుటి వీడియోలో మనం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్కి రాయబోయే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయాలజికల్ సైన్స్ను ఏ విధంగా ఈజీగా చదవడంలో ఎటువంటి మెలకువలు ఉంటాయో మనం ఇప్పుడు నేర్చుకుందాం. మనకు పబ్లిక్ ఎగ్జామ్స్ 2023లో రాసేవాళ్ళు మనకి ఇప్పుడు 11 days మాత్రమే టైం ఉంది. మరి ఈ చిన్న టైంలోనే, ఈ కొద్ది టైంలోనే మనం బయాలజికల్ సైన్స్ను ఏ విధంగా మంచి మార్కులతో పాస్ అవ్వాలనో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కొన్ని టిప్స్ చూసుకుందాం. మనకు బయాలజికల్ సైన్స్లో మనకు 10 చాప్టర్స్ అనేటివి ఉంటాయి. అందులో మనం ఎక్కువగా ఫోకస్ అయినటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే మనకు ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. ఈ ఎక్స్పెరిమెంట్స్ మీద మనము ఫోకస్ అనేది చేయాలి. మనకు ఫస్ట్ లెసన్లో ఎక్కువగా ఉంటాయి ఎక్స్పెరిమెంట్స్. వాటి ప్రయోగం పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రయోగానికి రెండు పేర్లు ఉంటాయి. ఫస్ట్ హెడ్డింగ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆ డయాగ్రామ్ కింద ఉన్నటువంటి నేమ్ కూడా ఉంటుంది, డయాగ్రామ్ కింద కూడా ఉంటుంది ఆ ఎక్స్పెరిమెంట్ యొక్క పేరు. అలా కొన్ని ఎక్స్పెరిమెంట్స్కి టూ పేర్స్ ఉన్నాయి కాబట్టి హెడ్డింగ్ గుర్తుపెట్టుకోవాలి, ప్రయోగం కింద ఉన్నటువంటి ఆ పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డయాగ్రామ్, ఏ ప్రయోగానికి ఎటువంటి డయాగ్రామ్ ఉంది అది గుర్తుపెట్టుకోవాలి. ఆ డయాగ్రామ్ చూస్తూనే దానికి కావాల్సినటువంటి పరికరాలు కూడా మనకు వచ్చేస్తుంది. అలాగే ఏ ప్రయోగానికి మనం ఎటువంటి రసాయనంను వాడుతున్నాం, అది ఎందుకు వాడుతున్నాం అనేది కూడా అలా మనం చదువుకుంటే మనం ఎక్స్పెరిమెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతాం. నెక్స్ట్ ఏంది డయాగ్రామ్స్. ఈ డయాగ్రామ్స్ మీద చూసుకున్నట్టయితే మనకు పార్ట్ బిలో మనకు కొన్ని డయాగ్రామ్స్ ఇస్తాడు. వాటి నేమ్ ఏందో మనం ఆప్షన్లో చూస్ చేసుకోవాలి. అందులో క్లోమం, రెడ్ రిబ్బన్, తర్వాత రీసైకిల్ లోగో, సుస్థిర అభివృద్ధి లోగో, నెక్స్ట్ బీపీ పరికరం, మనకు రక్తపీడనం పరికరం ఉంటుంది కదా అది. ఇటువంటి డయాగ్రామ్స్ ఇచ్చి పార్ట్ బిలో మనకు ఆప్షన్స్లో ఇస్తాడు. అదేందో తెలియజేయండి అని. లేదా డయాగ్రామ్స్కు సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మనకి ఇప్పుడు ఫస్ట్ లెసన్లో హరితరేణు ఉంటుంది, కణ శ్వాసక్రియలో మైటోకాండ్రియా ఉంటుంది, అలా కొన్ని వాయుగోణులు ఉంటాయి. అలా డయాగ్రామ్ నుంచి కూడా డయాగ్రామ్ వేసి వాటిని వివరించండి అనే క్వశ్చన్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ ఏంది ఫ్లో చార్ట్స్. ఫ్లో చార్ట్స్ మీద కూడా మనకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి కూడా మనం బాగా ప్రిపేర్ కావాలి. నెక్స్ట్ టేబుల్స్ ఇచ్చి కూడా కింద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్లు చేయాలి. ఇవి మాత్రం మనకి ఈజీగా 8 marks ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ పాటర్న్లో, ఈ 2023 పాటర్న్లో మనకు కొత్తగా అంటే ఎస్ఏ క్వశ్చన్స్కి 8 marks ఇవ్వడం అనేది జరిగింది. సో మనం ఈ టేబుల్స్ను బాగా ప్రిపేర్ అయితే కనుక క్వశ్చన్స్ చేయగలిగితే మనకి ఈజీగా 8 marks అనేవి ఈజీగా వస్తాయి. మరి టేబుల్స్కి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఫస్ట్ టేబుల్కి పైన హెడ్డింగ్ ఉంటుంది. ఇక్కడ ఒక హెడ్డింగ్, ఇలా హెడ్డింగ్స్ ఉంటాయి కదా, హెడ్డింగ్స్ని ముందు చూసుకుంటూ కింద వాటి ఇచ్చినటువంటి వివరణను మనం చదవాలి. అప్పుడు మనం కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్లు అనేవి చేయగలుగుతాం ఈజీగా. కానీ కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే హెడ్డింగ్ పైన, ఆ టేబుల్లో ఇచ్చినటువంటి పైన హెడ్డింగ్స్ చదవక కింద క్వశ్చన్స్కి చూసుకొని కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్లు ఇవ్వడంలో విఫలమవుతున్నారు. అంటే కాబట్టి అక్కడ మార్క్స్ అనేటివి వాళ్ళు కోల్పోతున్నారు. కాబట్టి మీరు ఈ టిప్స్ అనేటివి పాటించండి. ఏంటంటే పైన హెడ్డింగ్ ఉంటుంది కదా టేబుల్లో, ఆ హెడ్డింగ్ను మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూ కింద ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ను చదువుతూ కింద క్వశ్చన్స్కి ఆన్సర్లను చేయగలిగితే మనకి ఈజీగా 8 marks అనేటివి మన దగ్గర ఉండిపోతాయి. అలాగే నెక్స్ట్ ఇంకే టైప్ ఆఫ్ అంటే స్లోగన్స్, అంటే నినాదాల మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్స్ అంటే అడగడం. మీ ఇప్పుడు ఎగ్జాంపుల్ లంగ్స్కు సంబంధించినటువంటి డాక్టర్ను మీరు ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, అలా కొన్ని ఉంటాయి. నెక్స్ట్ అంటే కార్డియాలజిస్ట్ డాక్టర్ను మీరు ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, లేదా స్థూలకాయత్వంతో బాధపడుతున్నటువంటి మీ మిత్రునికి మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు, అటువంటి క్వశ్చన్స్ అనేవి మనకి ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. వీటి మీద మనం మంచిగా ఫోకస్గా మంచిగా చదివినట్టయితే మనకి ఈజీగా 40కి 40 marks కూడా రాయడంలో మనకు రావచ్చు. మంచిగా ప్రిపేర్గా ఇష్టంతో మనం చదువుకున్నట్టయితే మనకు ఖచ్చితంగా మంచి మార్కులు అయితే మనం బయాలజికల్ సైన్స్లో స్కోర్ అవ్వడం అనేది జరుగుతుంది. ముందుగా మనం సబ్జెక్టును ఇష్టపడాలి. ఇష్టపడుతూ
చదివినాం అనుకోండి మనకి ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది. మనం ఇప్పుడు అన్ని ప్రీ ఫైనల్స్ అన్నీ కూడా మనం రాయడం అనేది జరుగుతుంది. ఈ ప్రీ ఫైనల్స్లో ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే దానికి సంబంధించిన ఆన్సర్ కూడా మనం తర్వాత చూసుకున్నట్టయితే ఆ ఆన్సర్ అనేది మనకి ఎప్పటికీ కూడా లైఫ్ లాంగ్ అనేది గుర్తుండిపోతుంది. ఇప్పుడు ఈ ప్రీ ఫైనల్లో ఏదైనా మిస్టేక్ చేస్తుంటే దాన్ని మీరు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ పబ్లిక్ ఎగ్జామ్కి మాత్రం మంచిగా ప్రిపేర్ కండి. ఓకే, ఆల్ ద బెస్ట్.